Hello, friends. Very good morning. Happy Tuesday to all of you. అక్టోబర్ నెల మీ అందరికీ తెలిసిందే. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ సేల్ బిగ్ బిలియన్ డే సేల్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్క వస్తువు కూడా ఇన్స్టాల్మెంట్స్లో కొనే అవకాశం అందరూ కల్పిస్తున్నారు. సో వై నాట్ అస్? కన్జ్యూమర్ డ్యూరబుల్సే కాదు, మనకి ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్కి కూడా సేమ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కల్పించే ప్రయత్నం నేను కూడా చేస్తున్నాను. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇప్పుడు మీరు 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ పే జస్ట్ 5,000 పర్ మంత్. 9 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తే సరిపోతుంది. సో 45,000కి యూ గెట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీరు ఒకసారి ఇది చూస్తే ద అప్రోచ్ ఇస్ కంప్లీట్లీ స్టూడెంట్ సెంట్రిక్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కలగలిపి వస్తుంది. డైలీ టెస్ట్లు అవుతాయి. ఇండియాలో లోయెస్ట్ ఫీజు, కరెంట్ అఫైర్స్ అండ్ ఎంసీక్యూ సెషన్స్ అవుతున్నాయి. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఆల్ దిస్ అట్ జస్ట్ 5,000 per month for 9 months straight. అండ్ అనదర్ బొనాంజా ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నవారో, బ్యాంక్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా యూ కెన్ నౌ జాయిన్ ఎనీ కోర్స్ అట్ అవర్ ఇన్స్టిట్యూట్ బై పేయింగ్ జస్ట్ 2,000 per month. ఏ కోర్స్ అన్నా కానివ్వండి, ఎక్సెప్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు ఎక్కువ కాబట్టి అది తప్పితే రిమైనింగ్ అన్ని కోర్సులు కూడా నెలకి 2,000 చొప్పున మీరు పే చేసి జాయిన్ అయిపోవచ్చు. అంటే కోర్సు ఫీజు ఇప్పుడు చూడండి, యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఎథిక్స్, ఇవన్నీ కూడా 7,000 రూపీస్ కోర్స్ ఫీ. సో మీరు 2,000తోనే జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ 2,000, మళ్ళీ 2,000, తర్వాత 1,000. సో వరుసగా 3 or 4 ఇన్స్టాల్మెంట్స్ మీరు పే చేసుకుంటారు. యువర్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ విల్ నాట్ ఎక్సీడ్ 2,000 ఫర్ ఆల్ కోర్సెస్ ఎక్సెప్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి 5,000 per month పే చేస్తారు. సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్కి 2,000 per month పే చేస్తారు. సో ఏ కోర్స్ అయినా కేవలం 2,000 per month మీరు జాయిన్ అయ్యే అవకాశం కల్పిస్తున్నాము ఫర్ దిస్ మంత్ అలోన్. ఓన్లీ అక్టోబర్లో మాత్రమే. అక్టోబర్ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఈవెన్ స్టూడెంట్స్కి కూడా ఒక రకంగా పండగ లాంటి ఆఫర్ లాగా తీసుకొచ్చాను. నౌ లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్. సో ఒక్కసారి చిన్న రిపిటేషన్ చేస్తున్నాను మళ్ళీ. ఎనీ కోర్స్ ఎట్ 2,000 per month. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అయితే మాత్రం ఎక్సెప్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎనీ కోర్స్ ఎట్ 2,000 per month. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎట్ 5,000 per month. సో దీనికి 9 months పే చేయాలి. ఓకే, మిగిలిన కోర్సెస్కి కోర్స్ ఫీజు ప్రకారం 7,000 ఫీజు అనుకోండి. 2 + 2 + 1 ఆల్మోస్ట్ 4 months మీకు టైం దొరుకుతుంది ప్రతి కోర్స్కి కూడా. సో 2,000 per month మీరు జాయిన్ అవ్వచ్చు. 5,000 ఫీజు అనుకోండి, 2 + 2 + 1 అలాగనమాట. ఎనీ కోర్స్ ఎట్ 2,000 per month. యూజ్ దిస్ ఆపర్చునిటీ. యూ హ్యావ్ ఫోన్ నెంబర్, నేను ప్రశాంతి మేడం నెంబర్ ఇస్తాను. మ్యామ్కి కాల్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. 9241262391. Right? Any UPSC course at 2,000 per month, any bank or SSC course at 2,000 per month, and UPSC Infinity at 5,000 per month. Repeat చేస్తున్నాను. And if you are here, editorial చదవడానికి వచ్చారు, నేర్చుకోవడానికి వచ్చారు, if you are here for ఇంగ్లీష్లో వీక్నెస్ వల్ల మీరు వచ్చినట్టయితే యూ కుడ్ జాయిన్ మై ఇంగ్లీష్ కోర్స్. 2,000 రూపీస్కి నేను ఇంగ్లీష్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాను. ఇన్ దిస్ కోర్స్ వీ కవర్ గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్, మూడింటిని కవర్ చేస్తాం. రైట్? సో ఈ మూడింటిని మనం నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? వీ కెన్ క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్, వీ కెన్ క్రాక్ క్యాట్, వీ కెన్ క్రాక్ ఎస్ఎస్సి సిజిఎల్, వీ కెన్ క్రాక్ యూపీఎస్సి. క్రాక్ అని కాదు, యూపీఎస్సి పరంగా యూపీఎస్సి సీసాట్ క్రాక్ చేయొచ్చు, లేదా యూపీఎస్సిలో మన హిందూ పేపర్ రీడింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దట్ ఇన్వాల్వ్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఈ మూడుకు మించి ఏమీ ఉండవు. ఈ కోర్స్లో మీకు డైలీ మాక్ టెస్ట్స్ ఉంటాయి. ప్రతిరోజు కూడా మాక్ టెస్ట్ ఉంటాయి, ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్స్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. కేవలం 2,000కి మనం ఆఫర్ చేస్తున్నాం. లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ రెండు ఉంటాయి. అటు లైవ్ ఉంటాయి, ఇటు రికార్డెడ్ కూడా ఉంటాయి. అండ్ దెన్ యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీకు లైఫ్ లాంగ్ మీరు ఇంగ్లీష్లో స్ట్రాంగ్ అయ్యారని మీరు భావించినంత వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సిమిలర్గా దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వీక్ ఇన్ మ్యాథ్స్. క్వాంట్లో వీక్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు.
చాలా మందికి క్వాంట్ అంటే చాలా భయం. ఓకే. అంటే ఫార్ములాస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి, చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, మాకు రాదు, మేము మ్యాథ్స్‌లో వీక్ అని చాలా మంది భావిస్తారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ కెన్ జాయిన్ మై కోర్స్, మై క్వాంట్ కోర్స్ అగైన్ ₹2000కి మాత్రమే. ₹2000కి మీరు క్వాంట్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఇందులో జీరో ఫార్ములే. మీరు అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. నేను అసలు ఫార్ములాలు చెప్పను. ఓన్లీ లాజిక్. లాజిక్ ద్వారా మాత్రమే చెప్తాము. మన కామన్ సెన్స్‌తో ఎటువంటి ఫార్ములాస్ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్క అర్థమెటిక్ చాప్టర్‌ని కూడా ఇదే రకంగా డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో, కేవలం ₹2000కి మీరు జాయిన్ అవ్వచ్చు. సో, అనదర్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దోస్ ఎవరికైతే క్వాంట్ అంటే భయమో వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ ఇందులో. ఇందులో కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్. లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ ఉంటాయి. దీంట్లో బ్యాంక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 కూడా కవర్ చేస్తాం. ఓన్లీ ప్రిలిమ్సే కాదు, మెయిన్స్ కూడా కవర్ అవుతుంది. సో, మంచి ఆపర్చునిటీ. ఇది జాయిన్ అవ్వాలన్నా సరే ప్రశాంతి మేడం నెంబర్‌కి కాల్ చేయండి. కాల్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఫెస్టివ్ ఆఫర్ మీకు అందరికీ అందిస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 5000 పర్ మంత్‌కి మళ్ళీ మళ్ళీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఎనీ అదర్ కోర్స్ 2000 పర్ మంత్. మీరు అడగాల్సిన పని లేదు. ఏ కోర్స్ అన్నా పర్లేదు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అయితే 5000 పర్ మంత్. ఎనీ అదర్ కోర్స్ 2000 పర్ మంత్‌తో మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంక్ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలనుకుంటే 2000 కట్టి జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మంత్ 2000, ఆ తర్వాత 1000. 1 మంత్ అయిపోయాక సార్ నాకు ఇది వద్దు, ఇంగ్లీష్‌లో వేసేయండి అంటే నేను వెయ్యను. బ్యాంక్ ఇన్ఫినిటీకి వచ్చారు కాబట్టి మీరు బ్యాంక్ ఇన్ఫినిటీకి 5000 కట్టాల్సి ఉంటుంది. 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇస్తాం. 1 మంత్ తర్వాత మీరు మానేస్తానంటే ఆ 2000 మీదకి పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ 2000 మళ్ళీ బ్యాంక్‌లో ఇంగ్లీష్‌లో వేయండి, క్వాంట్‌లో వేయండి అని అడుగుతారు కొంతమంది. అలా వేయడం అనేది జరగదు. ఏ కోర్సో ముందు నిర్ణయించుకొని రావాలి. దట్స్ అబౌట్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. So it starts by saying feet of clay. రఫెల్ నదాల్ రికార్డ్ 13th టైమ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నాడు. కింగ్ ఆఫ్ క్లే అని అంటాం ఆయన. దాని గురించి ఆర్టికల్ రాశారు. ద ఫ్రెంచ్ ఓపెన్ స్టక్ టు ద స్క్రిప్ట్ డిస్పైట్ ద చేంజ్ సర్కమ్స్టాన్సెస్. సర్కమ్స్టాన్సెస్ అంటే అర్థం ఏంటి? పరిస్థితులు. తెలుగులో మనం రాయాలంటే పరిస్థితులు అంటాం కదా. స్టక్ టు ద స్క్రిప్ట్ అంటే స్ట్రిక్ట్ ప్రకారమే జరిగింది. స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది అంటే అర్థం ఏంటి? ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎప్పుడు గత 15 సంవత్సరాల్లో 13 సార్లు రఫెల్ నదాల్ గెలుచుకున్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు ఇంకా ఆయన ఉన్నాడంటే ఆయనే గెలుస్తాడు అన్నట్టుగా అయిపోతుంది. డిస్పైట్ ద చేంజ్ సర్కమ్స్టాన్సెస్, కానీ పరిస్థితులు మారాయి. చూడండి, జనరల్‌గా ఎప్పుడు సమ్మర్‌లో జరుగుతుంది ఫ్రెంచ్ ఓపెన్. ఈసారి వింటర్‌లో జరిగింది. ఎందుకంటే కోవిడ్-19 వల్ల డిలే అయ్యి వింటర్‌లో జరిగింది. వింబుల్డన్ క్యాన్సిల్ చేసేసారు. ఫ్రెంచ్ ఓపెన్ ఏమో ఇప్పుడు జరుగుతుంది. ఇలాంటి అంటే పరిస్థితులు మారాయి. ఆట ఆడే కండిషన్స్ మారాయి. కొంచెం వర్షం పడుతోంది. వర్షం పడడం వల్ల రిట్రాక్టబుల్ రూఫ్ టాప్ వేశారు. అంటే వర్షం వాళ్ళ మీద పడకుండా రూఫ్ టాప్ వేయడం జరిగింది. ఇవన్నీ జరిగినప్పటికీ అల్టిమేట్‌గా ఒకటి మాత్రం మారలేదు. ఎవరు? రఫెల్ నదాల్. అది మాత్రం మారలేదు. డిస్పైట్ అంటే ఇన్‌స్పైట్ ఆఫ్ తెలిసిందే. ద 2020 ఫ్రెంచ్ ఓపెన్ వాస్ అన్‌లైక్ ఎనీ ప్రీవియస్ ఎడిషన్ ఆఫ్ ది మేజర్. అంటే ఇంతకు ముందు వాటిలాంటిది కాదు. అన్‌లైక్. ఇట్స్ నాట్ లైక్ ఎనీ ప్రీవియస్ ఎడిషన్ ఆఫ్ ద మేజర్. The COVID-19 pandemic ensured that players who are usually accustomed to embracing the summer warmth of Paris had to endure the autumnal cold and rain. సో, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఇవాళ మనకి యూపీఎస్సీకి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్కువగా లేదు కాబట్టి ఐ విల్ ఫోకస్ ఎ బిట్ మోర్ ఆన్ ద ఇంగ్లీష్ ఆస్పెక్ట్. ఇంగ్లీష్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి చెప్తాను. COVID-19 పాండమిక్ ఎన్ష్యూర్ చేసింది. ఎన్ష్యూర్ అంటే టు మేక్ ష్యూర్. ఇట్ మేడ్ ష్యూర్ దట్ దేన్ని ఉండేలా చేసింది? దట్ ప్లేయర్స్ హూ ఆర్ యూజువల్లీ అకస్టమ్డ్ అంటే అర్థం ఏంటి? ఫెమిలియర్ విత్, అలవాటు పడ్డం. యూజ్డ్ టు అంటాం చూడండి. ఐఎమ్ యూజ్డ్ టు స్టేయింగ్ ఎలోన్. నాకు ఒంటరిగా ఉండడం అలవాటే. ప్లేయర్స్ హూ ఆర్ యూజువల్లీ అకస్టమ్ టు ఎంబ్రేసింగ్ ద సమ్మర్ వార్మ్త్ ఆఫ్ ప్యారిస్. అండ్ దాని అర్థం ఏంటంటే ఎప్పుడు సమ్మర్లో జరిగేది. సమ్మర్లో మంచి చక్కగా అంటే ఎండ ఎక్కువగా ఉండడం హాట్ అంటాం. లైట్గా మనకి హాయిగా కలిగించే వేడి ఉంటే దాన్ని వార్మ్త్ అంటాం. రైట్. సో ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి. హాట్, కోల్డ్, వార్మ్, కూల్. 4 పదాలు మీకు ఒకేలా కనిపిస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హాట్ అనేది చాలా కేర్ఫుల్‌గా వినండి. హాట్ అనేది నెగెటివ్ కానోటేషన్‌లో వాడతారు. హాట్ సమ్మర్ అన్నామనుకోండి,
ఏంటబ్బా చాలా వేడిగా ఉంది అంటే మనకి ఆ వేడి అనేది ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటప్పుడు హాట్ అనే పదం మనం వాడతాం. రైట్? వార్మ్ అనేది పాజిటివ్ కొనోటేషన్‌లో వాడతారు. ఇట్ క్వైట్ వార్మ్ టుడే. చాలా హాయిగా ఉంది. ఎండ తగులుతోంది. కానీ ఆ ఎండను మనం ఎంజాయ్ చేస్తున్నాం. లైట్‌గా వేడిగా ఉంది. చాలా హాయిగా ఉందనిపిస్తుంది. అప్పుడు వార్మ్ అంటాం. ఇంకోటి కూడా మీరు చూసుకుంటే వి హావ్ రిసీవ్డ్ ఎ వార్మ్ రిసెప్షన్ దేర్. ఎవరింటికన్నా మనం వెళ్ళినప్పుడు మంచిగా స్వాగతం పలికి మనల్ని గౌరవించారనుకోండి, వార్మ్ రిసెప్షన్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. వార్మ్ రిసెప్షన్ అంటాం. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటో తెలుసా దీనికి? కూల్ కాదు. కోల్డ్ రిసెప్షన్. కోల్డ్ ఈజ్ నెగెటివ్. ఇట్ ఈస్ చిల్లీ కోల్డ్ హియర్. అంటే బాగా గడ్డకట్టే చలిగా ఉంది. అప్పుడు కోల్డ్ అనే పదం వాడతాం. సో కోల్డ్ ఈజ్ నాట్ యూస్డ్ పాజిటివ్‌లీ. అండ్ వి రిసీవ్డ్ ఎ కోల్డ్ రిసెప్షన్. అంటే మనం సరిగ్గా పట్టించుకోలేదు. మనం సరిగ్గా గౌరవించలేదు. ఎవరన్నా ఇంటికెళ్ళాం. కర్టసీ లేదు. అప్పుడు కోల్డ్ రిసెప్షన్ అంటాం. అంటే సరిగ్గా గౌరవించలేదని. కూల్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కొనోటేషన్. ఈజ్ ఎ కూల్ గై. చాలా కూల్‌గా ఉంటాడు. అంటే టెన్షన్‌లు ఏం పెట్టుకోడు. ప్రశాంతంగా ఉంటాడు. ఇట్స్ ఎ కూల్ వెదర్. అంటే చల్లగా ఉంది, హాయిగా ఉంది. ఆ చల్లటి గాలి మనం ఎంజాయ్ చేస్తున్నాం. కూల్ వెదర్, వార్మ్ వెదర్ పాజిటివ్. హాట్ వెదర్, కోల్డ్ వెదర్ నెగెటివ్. అలాగే మనం మనకి గౌరవం రిసెప్షన్, కర్టసీ పరంగా తీసుకున్న కోల్డ్ రిసెప్షన్ నెగెటివ్, వార్మ్ రిసెప్షన్ పాజిటివ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకేలాంటి మీనింగ్స్ ఒకటిలాగే ఉంటాయి. కానీ డిగ్రీ పెరిగే కొద్దీ పాజిటివ్ కాస్త నెగెటివ్ అయిపోయి అంటే ఏదైనా కొంతవరకే బావుంటుంది. ఎక్కువైపోతే బావుండదనే సెన్స్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎన్ష్యూర్ దట్ ప్లేయర్స్ హు ఆర్ యూజువల్లీ అకస్టమ్డ్ టు అంటే అర్థం ఏంటి? ఫెమిలియర్ విత్ అలవాటు పడి దేనికి అలవాటు పడ్డారు వాళ్ళు? ఎంబ్రేసింగ్ ద సమ్మర్ వార్మ్త్. ఎంబ్రేస్ అంటే అర్థం ఏంటి? హగ్. హగ్ అనే మీనింగ్. ఇఫ్ యూ ఎంబ్రేస్ సంథింగ్ యూ హగ్ ఇట్. ఎంబ్రేస్ అంటే అర్థం ఏంటి? హగ్ అని. ఎంబ్రేస్‌కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. యాక్సెప్ట్ అనే మీనింగ్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి ఇఫ్ యూ ఎంబ్రేస్ ఎన్ ఐడియా దట్ మీన్స్ యూ యాక్సెప్ట్ ఇట్ అండ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఓకే. ఇక్కడ సమ్మర్ వార్మ్త్ అంటే చక్కగా సమ్మర్‌లో వచ్చే వేడిని హగ్ చేసుకోవడం అంటే దాన్ని ఎంజాయ్ చేయడం, కౌగిలించుకోవడం అని అర్థం అనమాట. ఆ సెన్స్‌లో మనం తీసుకోవచ్చు. అండ్ దేర్ ఈస్ వన్ గ్రామర్ యాస్పెక్ట్ దట్ యూ నీడ్ టు లుక్ ఎట్. జనరల్‌గా మనం ఎప్పుడు కూడా 2 తర్వాత ఏమొస్తుందంటే ఎప్పుడు కూడా 2 ఈజ్ జనరల్లీ మనం వెర్బ్‌గా తీసుకునేటప్పుడు వి1 వస్తుంది. ఓకే. 2 ప్లస్ వి1 అంటాం. కానీ ఇక్కడ ఏమొచ్చింది? అకస్టమ్ టు ఎంబ్రేసింగ్ 2 ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ వచ్చింది. సో దీనిపైన నేను ఒక సెపరేట్‌గా వీడియో చేశాను. ఎలాంటి సందర్భాల్లో వర్బ్ తర్వాత చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 2 తర్వాత వి1 ప్లస్ ఇంగ్ వస్తుంది. ఎలాంటి సందర్భాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఐ డిడ్ ఎ సెపరేట్ వీడియో ఆన్ దిస్. అది మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. వాచ్ ఇట్. డిస్క్రిప్షన్‌లో నేను పెడతాను చూడండి అది. కొన్ని సందర్భాల్లో 2 తర్వాత వి1 ప్లస్ ఇంగ్ వస్తుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు. దానికోసం సెపరేట్‌గా నేను టైమ్ స్పెండ్ చేశాను. గో త్రూ ఇట్. హ్యాడ్ టు ఎండ్యూర్ ది అటర్నల్ కోల్డ్ చెప్పాను ఇక్కడే. ఇక్కడే వార్మ్త్ వచ్చింది. వార్మ్త్ అనేది పాజిటివ్‌గా వాడారు. సమ్మర్‌లో ఎండను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు అటర్నల్ కోల్డ్ ఈ శీతాకాలం చలిని మరియు వర్షాన్ని ఎండ్యూర్ చేయాలి. ఎండ్యూర్ అంటే అర్థం ఏంటి? ఒక ఓపికగా భరించడం. ఓకే. ఓపికగా భరించడం అన్నమాట. ఎండ్యూర్ చేయడం. ఐ యామ్ ఎండ్యూరింగ్ టఫ్ టైమ్స్ అంటాం. ఓకే. చాలా ఓపికగా దాన్ని భరించడాన్ని మనం సఫర్ అవ్వడాన్ని ఎండ్యూర్ అంటాం. సఫర్ పేషెంట్‌లీ. సహనంతో ఒకదాన్ని భరించడాన్ని మనం ఎండ్యూర్ అనే పదం వాడతాం అక్కడ. ఇక్కడ ఇంకోటి చూడండి హ్యాడ్ టు అనేది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ మస్ట్. మస్ట్ అనేది ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్‌కి వాడితే హ్యాడ్ టు అనేది దానికి పాస్ట్ ఫార్మ్ కింద వాడతారు. ఆళ్ళు దాన్ని ఓపికగా భరించాల్సి వచ్చింది. వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ద న్యూ రిట్రాక్టబుల్ రూఫ్ ఓవర్ కోట్ ఫిలిప్ చార్టియర్ అండ్ play under lights and the reportedly slow and heavy Wilson balls made clay court tennis drastically different. Drastically అంటే extremely అని అర్థం. ఓకే. ఈసారి అంటే గేమ్ ఈసారి మారిందని చెప్పాం కదా! ఈసారి ఇంతకుముందు ఎడిషన్స్ లాగా కాదు. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్. ఇంతకుముందు ఎప్పుడు కూడా సమ్మర్ వేడిలో హాయిగా సమ్మర్ వార్మ్‌త్‌లో హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళు వీళ్ళు. అలాంటిది ఇప్పుడు ఈ కోల్డ్‌ని భరించాల్సొచ్చింది. రెండోది రిట్రాక్టబుల్ అంటే మనం తీసేయాలంటే తీసేయొచ్చు. వేయాలంటే వేయొచ్చు. మనకి కార్‌లు వస్తున్నాయి చూడండి. రూఫ్ టాప్ అని. ఆ రూఫ్ టాప్ తీయాలంటే తీయొచ్చు. ఉండాలంటే ఉంటుంది. ఆ రకంగా మాట. రిట్రాక్టబుల్ రూఫ్ ఓవర్ కోట్ ఫిలిప్ చార్టియర్ దాని పైన ఇదొచ్చింది. ప్లస్ ప్లే అండర్ లైట్స్.
లైట్స్లో ప్లే చేయడం, అంటే మన ఫ్లడ్ లైట్స్ వేసి అందులో ఆడడం. అండ్ రిపోర్టెడ్లీ స్లో అండ్ హెవీ విల్సన్ బాల్స్ ఇంత ముందు కంటే బాగా హెవీ అయిపోయి స్లోగా ఉన్నాయని చెప్పి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. ఇవన్నీ ఈ సంవత్సరం క్లే కోర్ట్ టెన్నిస్ ని డ్రాస్టికల్లీ డిఫరెంట్, ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ ఎడిషన్స్ తో కంపేర్ చేస్తే పూర్తిగా మారింది అని అర్థం. వాట్ వాజ్ అన్చేంజ్డ్, ఏది మారలేదు, హవెవర్, వాజ్ రఫెల్ నదాల్ హోల్డింగ్ ఎలాఫ్ట్ ద కూప్ డి Musketeers for a record extending 13th time in 15 years and the patented trophy biting celebration. ఆయన ఎప్పుడు కూడా ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాక దాన్ని కొరుకుతాడు, అలా బైట్ చేసి దానికి ఫోటోకి పోజ్ ఇస్తాడు అనమాట. సో దాన్ని పేటెంటెడ్ ట్రోఫీ బైటింగ్ సెలబ్రేషన్ అని చెప్పి అన్నారు. మనం దేనేది బాగా వాల్యుబుల్ అని భావిస్తామో దాన్ని పేటెంట్ చేస్తాం, ఆయనకి మాత్రమే చెందింది అని అర్థం అనమాట. అలాగే ఇక్కడ చూడండి, హోల్డింగ్ ఎలాఫ్ట్ అంటే అర్థం ఏంటంటే, ఎలాఫ్ట్ అంటే ఒక పట్టుకొని పైకి ఎత్తడం. ఇప్పుడు ఎవరైనా ట్రోఫీ గెలిచారనుకోండి ఏం చేస్తారు, దాన్ని ఇలా పైకి ఎత్తి చూపిస్తారు కదా. హోల్డ్ సంథింగ్ ఎలాఫ్ట్, టు కీప్ సంథింగ్ ఇన్ ది ఎయిర్, పట్టుకొని హోల్డ్ చేయడం అనమాట. కూప్ డి మస్కటియర్స్ అంటే ఇది ట్రోఫీ పేరు, ఫ్రెంచ్ ఓపెన్ పేరుని అలా అంటారు. ఇంగ్లీష్లో తీసుకుంటే ద మస్కటియర్స్ కప్ అంటారు. ద మస్కటియర్స్ కప్ ఇది ఇంగ్లీష్లో. మనకి ఫ్రెంచ్లో అలా అంటారు అన్నమాట. మస్కటియర్ అంటే ఫ్రెంచ్ గార్డ్, యాక్చువల్గా ఒక రాజుల దగ్గర పనిచేసే గార్డ్. మస్కెట్, ఈ మస్కెట్ అంటే అర్థం ఏంటంటే ఒక లాంగ్ బ్యారెల్డ్ గన్. మనం సినిమాల్లో చూడండి మామూలుగా చిన్న ఉంటాయి, కొంచెం పొడుగ్గా గొట్టాలు ఉన్న గన్స్ ఉంటాయి చూడండి, వాటిని మస్కెట్స్ అంటాం. వాటిని హోల్డ్ చేసే వాళ్ళు మస్కటియర్స్ అంటారు. ఓకే అండి, దీని హిస్టరీ వేరేగా ఉంటుంది, అది ఇప్పుడు అవసరం లేదు కానీ చెప్తున్నా, లైట్గా టచ్ చేశాను అంతే. ద స్ట్రైట్ సెట్స్ డిమాలిషన్ of world number 1 Novak Djokovic, his toughest rival, brought the Spaniard level with Roger Federer's men's record for Grand Slam titles. And has set up a mouth-watering 2021. Beautiful sentence, student. The straight sets demolition. Demolition ante నాశనం చేయడం, demolish చేయడం, ధ్వంసం చేయడం. ఎవర్ని? వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జోకోవిక్. నిజంగా ధ్వంసం చేస్తారా అంటే ఓడించారని అర్థం. డెమాలిష్ చూడండి, ఒక బిల్డింగ్ డెమాలిష్ చేసామంటే ధ్వంసం చేయడం అని అర్థం. కూలగొట్టడం, పడగొట్టడం అంటాం చూడండి, పడగొట్టడం. ఆయన్ని పడగొట్టాడు, ఓడించాడు అని అర్థం. స్ట్రైట్ సెట్స్ లో మొత్తం వరుస పెట్టి ఓడించేశాడు. హిస్ టఫెస్ట్ రైవల్ అంటే ప్రత్యర్థి, తన ప్రత్యర్థులు అందరికంటే తనకి ఎక్కువగా పోటీనిచ్చిన ప్రత్యర్థి. బ్రాడ్ ద స్పానియార్డ్ అంటే ఇతన్ని ఓడించడం ఏదైతే ఉందో అది బ్రాడ్ ద స్పానియార్డ్ లెవెల్ విత్ రోజర్ ఫెదరర్. ఇప్పుడు వరల్డ్ లో మాక్సిమం గ్రాండ్ స్లామ్స్ గెలిచింది ఎవరు? రోజర్ ఫెదరర్. ఎన్ని గెలిచాడు ఆయన? 20. ఇప్పుడు ఈయన కూడా 20 గెలిచేశాడు, ఆయనతో ఈక్వల్ అయిపోయారు. అండ్ హ్యాస్ సెటప్ ఏ మౌత్ వాటరింగ్ 2021. మౌత్ వాటరింగ్ అంటే అర్థం నోరూరించే 2021 ఇంకా చాలా. ఎందుకు? నెక్స్ట్ ఏదన్నా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెక్స్ట్ వస్తుంది 2020 జనవరిలో. సో అది గెలిచారు అనుకోండి, అండ్ రఫేల్ నదాల్ విల్ బి ఆల్ టైమ్ గ్రేట్. 2000 ఇప్పుడు ఈయన 20 గెలిచారు రోజర్ ఫెదరర్, అతన్ని దాటేసే అవకాశం వస్తుంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఏది గెలిచినా ఏదైనా అందరిలోకి గొప్పవాడిగా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ నదాల్స్ ప్రిపరేషన్ ఫర్ ద టోర్నమెంట్ వాజ్ ఫార్ ఫ్రమ్ ఐడియల్. ఈ టోర్నమెంట్కి ఆయన ప్రిపరేషన్ అంత అనుకున్నంతగా లేదు. ఐడియల్ అంటే కరెక్ట్ గా అనుకున్నట్టుగా అయితే దాన్ని ఐడియల్ అంటాం. ఐడియల్ ప్రిపరేషన్ ఆయనకి దక్కలేదు. ద కరోనా వైరస్ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ ఇన్ హిస్ హోమ్ కంట్రీ హ్యాడ్ లెఫ్ట్ హిమ్ డీప్లీ డిస్ట్రెస్డ్. స్పెయిన్లో కరోనా వైరస్ చాలా ఎక్కువగా ఉండింది, మీకు గుర్తుంటే ఇటలీ తర్వాత ఎక్కువగా ఉండింది స్పెయిన్లో. సో దానివల్ల ఆయన బాగా డిస్ట్రెస్ అయ్యాడు, స్ట్రెస్ గురయ్యాడు, బాధకు గురయ్యాడు. ఏ క్వార్టర్ ఫైనల్ లాస్ ఇన్ రోమ్ లాస్ట్ మంత్. రోమ్లో ఇటలీలోని రోమ్లో జరిగిన ఈ క్లే కోర్ట్ టెన్నిస్ ఇంకో టోర్నమెంట్ జరిగింది, అందులో ఆయన ఓడిపోయాడు క్వార్టర్ ఫైనల్లో. మైండ్ ద 34-year-old ఎంటర్డ్ రొలాండ్ గ్యారోస్ వితౌట్ విన్నింగ్ ఏ క్లే ఈవెంట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ కెరియర్. జనరల్గా ఎప్పుడు కూడా ఒక గ్రాండ్ స్లామ్ ఈవెంట్ 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ది ఆస్ట్రేలియన్ ఓపెన్, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, మనకి యుఎస్ ఓపెన్. ఈ 4 గ్రాండ్ స్లామ్స్ అంటారు. ఇందులో మీరు యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్ట్స్ అంటే మనకి ఆడే కోర్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. హార్డ్ కోర్ట్స్. వింబుల్డన్ వచ్చేసి గ్రాస్ కవర్డ్ కోర్ట్. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి క్లే కోర్ట్, మట్టితో చేసిన కోర్ట్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ సిమిలర్ గా ఉంటాయి, హార్డ్ కోర్ట్ టెన్నిస్ అంటాము. ఇవేమో వేరనమాట. వింబుల్డన్ గ్రాస్ కోర్ట్, ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి క్లే కోర్ట్. అయితే అందుకని ఏం చేస్తారు, ఈ గ్రాండ్ స్లామ్ ఈవెంట్కి వెళ్లే ముందు ఇంకొన్ని టోర్నమెంట్స్ పెడతారు.
వేరే ప్లేసెస్‌లో. అవి వీళ్ళకి ఒక రకంగా ప్రాక్టీస్ లాగా పనికొస్తాయి. అలాగే ఇటలీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో, క్లే కోర్ట్ టోర్నమెంట్‌లో ఈయన ఓడిపోయాడు. దానివల్ల ఏ ఇంతకుముందు చిన్న టోర్నమెంట్స్ ఏవి వినకుండా అంటే గెలవకుండా ఏ క్లే కోర్ట్ టోర్నమెంట్ కూడా గెలవకుండా గ్రాండ్ స్లామ్‌కి వచ్చినట్టుగా అయింది ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ కెరియర్. ఎప్పుడు కూడా దీనికంటే ముందు జరిగిన టోర్నమెంట్స్ అన్ని గెలుచుకుంటూ వస్తాడు. మంచి హైలో వస్తాడు. ఈసారి టోర్నమెంట్స్ ఎక్కువ జరగలేదు కోవిడ్-19 వల్ల. జరిగిన ఒక్క టోర్నమెంట్ కూడా ఈయన ఓడిపోయాడు. సో, కాబట్టి ఎటువంటి విన్స్ లేకుండా రావడం అనేది జరిగింది. But the way Nadal negated all potentially inhibiting factors and reached unprecedented heights of excellence against an opponent who was undefeated in 5 straight slam finals, was gunning for his 18th major, and whose only loss in 38 matches this year was through a disqualification in unfortunate circumstances, made the victory probably his best. Okay, so very important sentence. మొత్తం ఇదంతా ఒకటే సెంటెన్స్ చూడండి. But the way Nadal negated ఆల్ పొటెన్షియల్లీ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్. ఇన్హిబిటింగ్ అంటే అర్థం ఏంటి? ఇన్హిబిటింగ్ అంటే రెస్ట్రిక్టింగ్, మనల్ని రిస్ట్రైనింగ్, అడ్డంకులు క్రియేట్ చేసేది, మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేది, మనల్ని తొక్కేసేది. ఓకే, ఇలాంటి వాటిని ఇన్హిబిటింగ్ అంటాం. పొటెన్షియల్లీ అంటే అవకాశం ఉన్న, ఈజ్ ఏ పొటెన్షియల్ మ్యాచ్ విన్నర్ అన్నాం అనుకోండి. మ్యాచ్ గెలిపించే అంటే ఈ రోజుకి ఎర్లీ స్టేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయి, ఈ క్రికెటర్ బాగా ఆడుతున్నాడు, కానీ మనం గట్టిగా గ్రూమ్ చేస్తే రేపు పొద్దున మనకి మ్యాచ్లు గెలిపించే విన్నర్ అవుతాడు. పొటెన్షియల్, హీ హ్యాస్ ది ఛాన్స్ టు బికమ్, అంటే ఆ క్వాలిటీ స్థితిలో ఉన్నాయి అనేటప్పుడు మనం పొటెన్షియల్ అనే పదం వాడతాం. సో పొటెన్షియల్ అంటే ఫ్యూచర్లో డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది అని అర్థం. అంటే నదాల్కి ఇక్కడ అర్థం చూడండి, ద వే నదాల్ నెగేటెడ్, నెగేట్ అంటే అర్థం ఏంటి? నలిఫై, మేక్ సంథింగ్ ఇన్ఎఫెక్టివ్. మనకి చాలా అడ్డంకులు వచ్చే అవకాశం ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నలిఫై చేసేసాడు. తనకి ఏది అడ్డంకి రాకుండా ఆపగలిగాడు. ప్రతి అడ్డంకిని అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా తొక్కేసుకుంటూ ఆయన ఈ గ్రేట్ హైట్స్, అన్‌ప్రెసిడెంటెడ్ అంటే కని విని ఎరుగని, ఇంతకుముందు ఎప్పుడు చూడని, ఎవరూ చూడని హైట్. ఎందుకంటే ఒక్క గ్రాండ్స్ మొత్తం కలిపి 20 గెలిస్తే అది హైయెస్ట్ అయితే, ఒక్క ఫ్రెంచ్ ఓపెన్‌లోనే 13 గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు. అండ్ నో వన్ ఎవర్ హ్యాస్ డన్ ఇట్ బిఫోర్, నో వన్ ఎవర్ లుక్స్ లైక్ విల్ డూ ఇట్ ఆఫ్టర్. ఎందుకంటే ఒకే దాంట్లో 13 గెలవడం అంటే చాలా కష్టం. రోజర్ ఫెదరర్ రాకముందు పీట్ సంప్రాస్ 14 గ్రాండ్ స్లామ్స్ గెలిస్తే అదే హైయెస్ట్ అని చెప్పి అప్పుడు అనుకున్నాం. అదే ఆల్ టైమ్ రికార్డ్. ఫెదరర్ దాన్ని క్రాస్ చేశారు. క్రాస్ చేసి అలా 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 20కి వెళ్ళడం అనేది జరిగింది. ఇప్పుడు ఫెదరర్ వెనకాలే మన నడాల్ కూడా 19 ఉండేది, ఇప్పుడు నడాల్ కూడా 20కి వచ్చారు. అలాగే మన జకోవిక్ ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1. జకోవిక్ ఆల్రెడీ 17 గెలిచాడు. ఇది గెలిచుంటే 18th అయ్యేది, కానీ గెలవలేకపోయారు. సో వీళ్ళందరూ కూడా సంప్రాసం దాటేశారు. 14 అన్ని గ్రాండ్ స్లామ్స్ కలిపి 14 హైయెస్ట్ అనుకునే టైంలో ఈయన ఒక్క ఫ్రెంచ్ ఓపెనే 13 సార్లు గెలిచారంటే అది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఎగ్నెస్ట్ అన్ అపోనెంట్ హూ వాజ్ అన్డిఫీటెడ్ ఇన్ 5 స్ట్రైట్ స్లామ్ ఫైనల్స్. ఎవరి పైన గెలిచారు? జోకోవిక్ పైన. జోకోవిక్ ఇంతకు ముందు జరిగిన 5 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో కూడా గెలిచాడు. అంటే ఏ గ్రాండ్ స్లామ్ ఆయన ఫైనల్కి వెళ్ళినా సరే వరుసగా గెలుచుకుంటూ వచ్చేసాడు. అలాంటి వ్యక్తి మీద ఇతను గెలిచాడు. అండ్ జోకోవిక్ ఈజ్ వరల్డ్ నెంబర్ 1 టుడే. అండ్ హీ వాజ్ గన్నింగ్ ఫర్ హిస్ 18th మేజర్. చెప్పాను ఆల్రెడీ 17 గెలుచున్నాడు జోకోవిక్, ఇది గెలుచుంటే 18th వచ్చేది. అండ్ హూజ్ ఓన్లీ లాస్ ఇన్ 38 మ్యాచెస్ దిస్ ఇయర్ వాస్ త్రూ ఏ డిస్క్వాలిఫికేషన్. ఈ సంవత్సరం 38 మ్యాచ్లు ఆడితే జోకోవిక్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయాడు, అది కూడా డిస్క్వాలిఫికేషన్ వల్ల. ఎందుకంటే తను కొట్టింది జడ్జికి తగిలింది. సిట్టింగ్ జడ్జి ఉంటారు చూడండి టెన్నిస్ కోర్టులో, ఆయనకి తగలడం వల్ల డిస్క్వాలిఫై అయ్యాడు. అది అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్, దురదృష్టవశాత్తు. అలాంటి జోకోవిక్ పైన గెలవడం అనేది అండ్ ఈ విక్టరీ ప్రాబబ్లీ హిస్ బెస్ట్ విక్టరీ అన్నట్టు మనం చెప్పొచ్చు అంటున్నాను. What also came to the fore was Nadal's longevity. 15 years between the first and latest slam, and a record 6 majors after turning 30, and his drive to constantly seek perfection. What is the meaning of come to the fore? Fore అంటే ముందుకు, came to the fore అంటే ముందుకు వచ్చింది. ముందుకు వచ్చింది అంటే అర్థం ఏంటి? టు బికమ్ విజిబుల్. టు బికమ్ విజిబుల్, ఆబ్వియస్, అందరికీ తెలిసేటట్టుగా జరిగింది, అందరికీ తెలిసేటట్టుగా అయ్యిందని. వాట్ ఆల్సో కేమ్ టు ద ఫోర్ అంటే నదాల్ యొక్క లాంజెవిటీ. 15 ఏళ్ళు అతను ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొట్టమొదటిసారి 15 ఏళ్ల క్రితం గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు 13వది గెలిచాడు. 15 ఏళ్ళగా గెలుస్తూనే ఉన్నాడు. 13 సార్లు గెలిచాడు. ఒక వ్యక్తి 15 ఏళ్ళగా ఒక దాంట్లో సక్సెస్ సాధిస్తున్నాడంటే అది ఎంత గొప్ప విషయం. అందుకే లాంజెవిటీ అన్నారు. ఓకే, ఎన్నాళ్ళు కొనసాగాడండి. ఒక్కసారి స్పార్క్ రావడం తర్వాత పోవడం అనేది మనం కామన్గా చూస్తాం. తను యంగ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే 20 ఏళ్ళ వయసులో
19 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి, ఇప్పుడు 34 ఇయర్స్ నదాల్కి, 19 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి గెలిచి ఇప్పటికి 34 అయ్యా కూడా హీ కంటిన్యూ టు ఎక్సెల్ ఇన్ దట్. ఓకే, అండ్ రికార్డ్ 6 మేజర్స్ ఆఫ్టర్ టర్నింగ్ 30. 30 ఏళ్ళు దాటిన తర్వాత 6 మేజర్ టైటిల్స్ గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్తో పాటు వేరేవి కూడా మొత్తం కలిపి 6. 30 ఏళ్ళు దాటాక కష్టం కదా, ఇంకా ఏజ్ పెరుగుతుంది కాబట్టి గెలవడం తగ్గిపోతుంది. అండ్ హిస్ డ్రైవ్ టు కాన్స్టెంట్లీ సీక్ పర్ఫెక్షన్, ఏదైనా తప్పులు ఉంటే తను కరెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్ ప్లేయర్గా మారడం కోసం ఆయన చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా దే బికేమ్ విజిబుల్ నౌ. అది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఆల్ ఆఫ్ దెమ్ దే బికేమ్ ఆబ్వియస్. దీనిలో ఉన్న ఈ గొప్ప క్వాలిటీస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. జోకోవిక్స్ రోల్ ఇన్ దిస్ ఇస్ సెంట్రల్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గొప్ప ప్లేయర్గా మారడంలో అతని ప్రత్యర్థి రోల్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి సరైన విలన్, ఆపోజిట్ రైవల్ ఉన్నప్పుడే మనం ఇంకా బెటర్గా అవ్వాలనే ప్రయత్నం చేస్తాం. సో నదాల్ ఒక మంచి పర్ఫెక్ట్ ప్లేయర్గా మారడంలో జోకోవిక్ రోల్ అనేది చాలా చాలా ముఖ్యం, వెరీ వెరీ ఇంపార్టెంట్. Though they had met 55 times before, very few came when both were at their absolute peaks. వీళ్ళిద్దరూ వాళ్ళ పీక్ లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళ దరిదాపుల్లోకి రాగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది. Yet their tactics have continuously evolved like in a cat and mouse game. టాక్టిక్స్ అంటే వాళ్ళ యొక్క, ఇప్పుడు టాక్టిక్ అంటే అర్థం ఏంటి, మనం ఏం చెప్తాం, వాళ్ళ యొక్క, మన తెలుగు పదాలు మర్చిపోతున్నానమ్మా. టాక్టిక్స్ అంటే వాళ్ళ యొక్క వ్యూహాలు. ఇప్పుడు వ్యూహం అంటాం కదా తెలుగులో మనం. వ్యూహం అంటే అర్థం ఏంటి, ప్లాన్స్. ఇప్పుడు నదాల్ అండ్ జోకోవిక్ ఆడతారు. సో జోకోవిక్ నదాల్ గేమ్ ని స్టడీ చేస్తాడు కదా, నదాల్ స్ట్రెంగ్త్ ఏంటి, తన వీక్నెస్ ఏంటి అని స్టడీ చేసి తను ఎక్కడ వీకో ఆ ఏరియాలో తను ఇరుకును పెట్టడానికి జోకోవిక్ ట్రై చేస్తాడు. అలాగే జోకోవిక్ గేమ్ ని నదాల్ స్టడీ చేస్తారు. తను ఎక్కడ స్ట్రాంగ్ ఎక్కడ వీక్ స్టడీ చేసి తన వీక్నెస్ పై కొట్టడానికి ట్రై చేస్తారు. ఇలా ప్రతి వ్యూహాలు చేస్తూ ఉంటారు ఒకరికొకరు. ఈ టాక్టిక్స్ అనేవి కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళు మన వీక్నెస్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని టార్గెట్ చేస్తున్నారంటే మనం ఖాళీగా కూర్చోం. నదాల్ వీక్నెస్ ని జోకోవిక్ ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెట్ చేశాక నదాల్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ హిమ్సెల్ఫ్. సో ఇది నా వీక్నెస్, అందుకనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, నేను దానిపైన నేను వర్క్ చేయాలి అని చెప్పి ఆయన వర్క్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నదాల్ అండ్ ఫెదరర్ జోకోవిక్ రాకముందు వీళ్ళిద్దరూ మనకి టాప్ 2. సో వీళ్ళిద్దరికి ఎక్కువగా మంచి పోటీ ఉండే టైంలో ఫెదరర్ యొక్క బ్యాక్ హ్యాండ్ వీక్ గా ఉండేది, ఫోర్ హ్యాండ్ బాగుంటుంది, కానీ బ్యాక్ హ్యాండ్ అంటే ఇలా బ్యాక్ హ్యాండ్తో ఆడేటప్పుడు షాట్ అంత బలంగా వచ్చేది కాదు. అండ్ నదాల్ దాన్ని గట్టిగా టార్గెట్ చేసేవారు. అండ్ నదాల్ లెఫ్ట్ హ్యాండర్, సో నదాల్ ఫోర్ హ్యాండ్తో కొట్టే బలమైన షాట్ దీనికి బ్యాక్ హ్యాండ్కి వచ్చేలా చేసేవాడు. అండ్ దాన్ని ఫెదరర్ ఎదుర్కోవడంలో కొంచెం ఇబ్బంది పడేవారు. ఫెదరర్ నేను ఫాలో అయ్యాను కాబట్టి గేమ్ చెప్తున్నాను. సో చాలా వర్క్ చేశాడు తన బ్యాక్ హ్యాండ్ పైన, చాలా వర్క్ చేసి ఇప్పుడు ఎలా అంటే తన బ్యాక్ హ్యాండ్ తన స్ట్రెంగ్త్ అయ్యేలాగా మారిపోయాడు. అంత చక్కగా, అంటే ఒక వీక్నెస్ ని మన ప్రత్యర్థి ఐడెంటిఫై చేసినప్పుడు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు మనం ఏడుస్తూ కూర్చోం. ఇలాంటి ఛాంపియన్స్ ఏడుస్తూ కూర్చోరు, దానిపైన వర్క్ చేసి ఆ వీక్నెస్ వాళ్ళ స్ట్రెంగ్త్ గా మారేలాగా చేసుకుంటారు. సిమిలర్ గా నదాల్ అండ్ జోకోవిక్ కూడా ఒకళ్ళ యొక్క వీక్నెస్ ఒకళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసేవారు. అండ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంటే అర్థం ఏంటి, క్యాట్ ఎప్పుడు కూడా మౌస్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఒక వ్యూహం పనిచేయలేదు అనుకోండి ఇంకోటి, అది పనిచేయకపోతే ఇంకోటి. ఈ క్యాట్ కొత్త వ్యూహాలతో వచ్చేసరికి మౌస్ కూడా కొత్త వ్యూహంతో తప్పించుకుంటూ ఉంటుంది. అంటే ఇట్స్ ఎ కాన్స్టెంట్ పర్సూట్, కంటిన్యూస్ గా మనల్ని మనం బెటర్ చేసుకునే ప్రయత్నం చేయడం అనే సెన్స్ లో క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా వాడారు. ఎవాల్వ్ అంటే ఎవల్యూషన్ అంటే తెలుసు కదా, జీవ పరిణామం అంటాం. ఎవల్యూషన్, డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే అర్థం ఏంటి, ఒక మనిషి ఒక దగ్గర నుంచి ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాడు, అలాగే వీళ్ళ వ్యూహాలు అనేవి ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఒక రోజుకి ఎలా పరిణతి చెందుతూ వస్తున్నాయి అనేది అక్కడ ఉద్దేశం అన్నమాట. ఆఫ్టర్ ద నియర్లీ 6 hour లాంగ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ డిఫీట్ టు జోకోవిక్ ఇన్ 2012, నదాల్ స్ప్రూస్డ్ అప్ హిస్ అటాకింగ్ ప్లే. స్ప్రూస్డ్ అప్ అంటే టు బికమ్ స్మార్టర్. తన అటాకింగ్ ప్లేని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఓకే, స్మార్ట్ అయ్యాడు. ఇంకా 2012లో జోకోవిక్ కి ఓడిపోయాడు ఆయన. 6 hours ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో 6 hours బ్యాటిల్ తర్వాత ఓడిపోయిన తర్వాత తన అటాకింగ్ ప్లేని ఇంప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఆ గేమ్ లో తెలిసింది తన వీక్నెస్ ఏంటి అనేది. సిన్స్ ద రిటర్న్ ఫ్రమ్ ద 2015-16 స్లంప్ అంటే పడిపోవడం తెలుసు కదా మనకి. సర్జ్ అంటే పైకి లేవడం, స్లంప్ అంటే దారుణంగా పడిపోవడం, అంటే సరిగ్గా ఆట పడిపోయింది తంది. He continuously worked to better his backhand and break out of the losing patterns Djokovic drew him into. తన బ్యాక్ హ్యాండ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, చాలా వర్క్ చేశాడు. అండ్ జోకోవిక్ నదాల్ యొక్క వీక్నెసెస్ ని ఐడెంటిఫై చేసి
ఒక పర్టికులర్ ప్యాటర్న్ లో ఓడిస్తున్నాడు ప్రతిసారి కూడా. ఏ ప్యాటర్న్ లో అయితే జోకోవిక్ ఓడిస్తున్నాడో తన్ని, ఆ ప్యాటర్న్ నుంచి బయటికి రావడానికి చాలా ఎక్కువగా వర్క్ చేయడం అనేది జరిగింది నదాల్. సండే సీమ్ ద కల్మినేషన్ ఆఫ్ ఆల్ ద హార్డ్ వర్క్. కల్మినేషన్ అంటే అర్థం ఏంటి? క్లైమాక్టిక్ పాయింట్, ఒక రకమైన క్లైమాక్స్. ఇన్ని సంవత్సరాలుగా 2015-16లో బాగా తన ఫామ్ పోయి, తన ఆరోగ్యం పోయి, ఇన్ఫాక్ట్ తనకి ఇంజురీస్ వచ్చి చాన్నాళ్ళు సరిగ్గా ఆడలేకపోయాడు. ఆ తర్వాత మళ్ళీ తను హీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్ అండ్ వర్క్డ్ ఆన్ హిస్ గేమ్ ఈవెన్ మోర్. తన వీక్నెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిపైన వర్క్ చేసి అప్పటి నుంచి హార్డ్ వర్క్ పెడుతూ వచ్చాడు. ఆ హార్డ్ వర్క్ యొక్క క్లైమాక్సే ప్రాబబ్లీ ఇది కల్మినేషన్, ద ఫైనల్ పాయింట్. మనం పెట్టిన ఇంత ఎఫర్ట్ కి ఈ రోజు ఫలితం వచ్చింది అన్నట్టుగా అనమాట. ఓకే, అది కల్మినేషన్ అంటే క్లైమాక్స్ అని, ఫైనల్ పాయింట్ అని. ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో హైయెస్ట్ పాయింట్ ని మనం కల్మినేషన్ అంటాం. While Nadal led Djokovic by just 1 point in rallies lasting 5 shots or more. ర్యాలీ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనకి టెన్నిస్ లో ఒకళ్ళు కొట్టారనుకోండి షాట్, మనం తిరిగి కొడతాం, వాళ్ళు మళ్ళీ కొడతారు. అది ఎవరికొకరికి పాయింట్ వచ్చేంత వరకు అలా అటు ఇటు కొట్టడం జరుగుతుంది. దాన్ని ర్యాలీ అంటారు. కొన్నిసార్లు ర్యాలీస్ అనేవి 3-4 పాయింట్ల దగ్గర ఆగిపోతాయి, అంటే 3-4 షాట్స్ దగ్గర ఆగిపోతాయి. అంటే ఒకళ్ళు ఇలా బ్యాట్ తో కొడితే దాన్ని షాట్ అంటాం. ఇక్కడొక ప్లేయరు, ఆయన బ్యాట్ తో, ఈయన దగ్గర బ్యాట్ ఉంటుంది, బాల్ ఇటు వేసాడు, ఈయన మళ్ళీ వేసాడు, ఈయన వేసాడు. ఇది ఆ గేమ్ రూల్స్ ప్రకారం అలా జరుగుతున్నంత వరకు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వన్ ర్యాలీ. ఈ ఒక్కదాన్ని ఒక షాట్ అంటాం, ఇది ఇంకో షాట్, థర్డ్ షాట్, ఫోర్త్ షాట్, ఫిఫ్త్ షాట్, సిక్స్త్ షాట్. ఎప్పుడు పోతుంది? మధ్యలో నెట్కి తగిలేసినా, లేకపోతే కోర్టు ఆ గీతలు దాటి బయటపడిపోయినా బ్రేక్ అయిపోతుంది. ఎవరైతే అలా తప్పు చేశారో వాళ్ళకి పాయింట్ పోతుంది, ఎదురు వాళ్ళకి పాయింట్ వస్తుంది. దాన్ని ర్యాలీ అంటాం మనం. ఈ 5 షాట్స్కి మించిన ర్యాలీస్ లో నదాల్ కి జోకోవిక్ కి పెద్ద తేడా లేదు. నదాల్ 53 గెలిచాడు, జోకోవిక్ 52 గెలిచాడు. కానీ హీ క్రష్ ద సర్బ్ అంటే సెర్బియాకి చెందినవాడు జోకోవిక్. 53-25 ఇన్ దోస్ దట్ హ్యాడ్ 4 షాట్స్ ఆర్ లెస్. అంటే షాట్స్ పెరిగే కొద్దీ ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ రాలేదు, కానీ 4 షాట్స్ లోపే అయిన ర్యాలీస్ లో నదాల్ జోకోవిక్ అంటే బెటర్ గా ఆడాడు. 53 గెలిస్తే జోకోవిక్ ఓన్లీ 25 గెలిచాడు. వేర్ నదాల్ మేడ్ just 9 backhand errors, he drew 26 more from Djokovic's favored wing. బ్యాక్ హ్యాండ్ ఎర్రర్స్ తను ఓన్లీ 9 చేశాడు, కాకపోతే జోకోవిక్ తో 26 చేయించాడు. తను ఎక్కువ తప్పులు చేసేలాగా ఫోర్స్ చేశాడు. ఓవర్ ద లాస్ట్ ఫోర్ట్ నైట్, గత 15 రోజుల్లో, 2 వారాల్లో, దిస్ ఫస్ట్ స్ట్రైక్ స్ట్రాటజీ వాజ్ ఆల్సో పర్ఫెక్టెడ్ బై ది 19-year-old ఇగా స్వియాటెక్. ఉమెన్ అన్నమాట, ఉమెన్. ఈ అమ్మాయి కూడా అక్కడ ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టోర్నమెంట్ గెలిచింది, అందుకని దాని పేరు రాశాను ఇక్కడ. దిస్ ఫస్ట్ స్ట్రైక్ స్ట్రాటజీ, ఫస్ట్ స్ట్రైక్ అంటే డిఫెన్సివ్ గా కాకుండా మనమే ఫస్ట్ స్ట్రైక్ చేసేటట్టు ఈ స్ట్రాటజీని ఈ అమ్మాయి కూడా పర్ఫెక్ట్ చేసింది, చాలా బాగా తను కూడా పిక్ చేసేసుకుంది. ది పోల్ felt the tactically astute Sofia Kenin with a ruthless display of power and intelligence to claim her maiden major without losing a set. ఈ సెంటెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. పోల్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? నార్త్ పోల్, సౌత్ పోల్ కానీ, లేకపోతే ఏదైనా స్తంభం కానీ, ఇవన్నీ గుర్తొస్తాయి. ఇక్కడ పోల్ అని రాశాడు, ఫెల్డ్ అన్నాడు. ఫెల్డ్ అంటే అర్థం ఏంటి? పడగొట్టడం. ఫాల్ అంటే పడిపోవడం కదా, ఫెల్ అంటే పడగొట్టడం. ఒక చెట్టుని పడగొట్టారనుకోండి, ఫెల్డ్ అంటారు. చెట్టు తనంతట తను పడిపోదు కదా, మనం కోసి పడగొడితే దాన్ని ఫెల్ అంటాం. ఒక బిల్డింగ్ ని పడగొట్టేసాం అనుకోండి, ఫెల్ అంటాం. FELLED, ఫెల్డ్ అన్నాం పాస్ట్ టెన్స్ లో. విచిత్రం ఏంటంటే అక్కడ నార్త్ పోల్, సౌత్ పోల్ ఫిట్ అవ్వట్లేదు, మామూలు స్తంభం అనేది ఫిట్ అవ్వట్లేదు. ది పోల్ అంటాడు, పోల్ ని సబ్జెక్ట్ గా ఇచ్చారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దెన్ ఐ ఫెల్ట్, ఈ అమ్మాయి ఇప్పుడు ఎవరిని ఓడిపించింది? ఈ అమ్మాయి సోఫియా కెనిని ఓడించింది. ఏ రకంగా? రూత్లెస్ అంటే దయ లేకుండా, వితౌట్ ఎనీ కంపాషన్, డిస్ప్లే ఆఫ్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్, తెలివితేటలు మరియు పవర్ తో ఏమాత్రం దయ లేకుండా తన్ని ఫటాఫటా ఓడించేసింది. ఎవరు ఓడించారు? ఇగా స్వియాటెక్. మరి ఆ అమ్మాయి గురించి రాస్తూ ద పోల్ అని రాశారు. ఎందుకు పోల్ అని రాశారు? బేసిక్ గా షీ బిలాంగ్స్ టు పోలెండ్ అనే కంట్రీకి చెందిన అమ్మాయి. సో పోలెండ్ కంట్రీకి చెందిన వాళ్ళని, ఇండియాకి చెందిన వాళ్ళని ఏమంటారు? ఇండియన్ అంటాం. అలాగే పోలెండ్ కంట్రీకి చెందిన వాళ్ళని పోల్ అంటారు. అది విషయం. అందుకని ద పోల్ అని ఆవిడ రిఫర్ చేశారు అక్కడ. టు క్లెయిమ్ హెర్ మెయిడెన్ మేజర్ వితౌట్ లూజింగ్ ఏ సెట్. తను కూడా మెయిడెన్ అంటే ఫస్ట్ టైం. మనం ఫస్ట్ టైం ఏదైనా గెలిస్తే దాన్ని మెయిడెన్ అంటాం. మెయిడెన్ మేజర్ అంటే గ్రాండ్ స్లామ్స్ ని మనం మేజర్స్ అంటాం ఈ 4ని. వితౌట్ లూజింగ్ ఏ సెట్, ఒక్క సెట్ కూడా కోల్పోకుండా తను గెలిచింది. ద ఫ్రెంచ్ ఓపెన్ హ్యాస్ క్రౌన్డ్ 4 straight ఫస్ట్ టైం ఉమెన్స్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్స్, రివార్డింగ్ styles ranging from all-out attack to nimble-footed craftiness. Swiatek's all-round game is a worthy addition.
ఫ్రెంచ్ ఓపెన్ ఇప్పటి వరకు నలుగురిని ఫస్ట్ టైం ఉమెన్స్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్స్ని క్రౌన్ చేసింది, అంటే వాళ్ళకి వచ్చేలా చేసింది. అంటే అర్థం ఏంటంటే నలుగురు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఫస్ట్ మేజర్ ఫ్రెంచ్ ఓపెన్లో గెలుచుకోవడం అనమాట ఇప్పటి వరకు ఫ్రెంచ్ ఓపెన్ హిస్టరీలో. అండ్ అందులోకి ఈ అమ్మాయి కూడా యాడ్ అయింది ఇప్పుడు. ఇందులో రివార్డింగ్ స్టైల్స్ అన్నాడు, అందులో వాళ్ళ ఆటగాళ్ళ స్టైల్స్ చూడండి ఎటువంటి రకాలు ఉంటాయి. ఒకటి ఆల్ అవుట్ అటాక్, అసలు ఏమాత్రం మొత్తం ఫుల్గా క్రష్ చేసి అటాకింగ్ గేమ్ ఆడేవాళ్ళు. టు నింబుల్ ఫుటెడ్ క్రాఫ్టీనెస్, నింబుల్ అంటే ఎజిలిటీ, అంటే చాలా షార్ప్గా ఇటు నుంచి అటు కదులుతారనమాట. దాన్ని మనం నింబుల్ అంటాం, నింబుల్ ఫుటెడ్. అంటే ఇప్పుడు చూడండి మన మన పాదాలు ఏవైతే ఉంటాయో అవి హెవీ ఫుటెడ్ అనుకోండి, ఒక దగ్గర నుంచి ఇంకో చోట కదలలేరు. నింబుల్ అనే వాళ్ళు ఇటు నుంచి ముందుకి, వెనక్కి, పక్కకి, లెఫ్ట్కి, రైట్కి, ఎటువైపు నుంచి ఎటువైపు అయినా చాలా చాలా ఈజీగా ఎజిలిటీతో కదులుతారు. క్రాఫ్టీనెస్ అంటే షార్ప్నెస్, క్లెవర్నెస్, ష్రూడ్నెస్, తెలివితేటలు. సో ఇటు నుంచి అటు నుంచి ఇటు కదిలి ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేసి ఆ రకంగా ఆడడం అనమాట. ఇలాంటి ఈ తెలివితేటలతో ఆడేవాళ్ళు ప్లస్ అటాకింగ్ డిస్ప్లే ఆట ఉన్న వాళ్ళు అందరినీ కూడా రివార్డ్ చేసింది ఫ్రెంచ్ ఓపెన్ ఇప్పటి వరకు. ఓకే, స్వియాటెక్స్ గేమ్ ఆల్రౌండ్ గేమ్ ఇస్ ఎ వర్త్ ది ఎడిషన్. ఈ అమ్మాయికి రెండు ఉన్నాయి, పవర్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. దట్స్ అబౌట్ ఇట్ గైస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.